హాయ్ అండి. ఈరోజు మనం జాకెట్ ఫ్రంట్ పార్ట్‌కి కింద పట్టీ ఎలా వేస్తారో తెలుసుకుందాము. ఒక ఫ్యాబ్రిక్‌ని మనం 4 ఫోల్డింగ్స్‌లా రెక్టాంగిల్ షేప్‌లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము కింద అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఎందుకంటే మనము కింద పట్టీ తయారు చేస్తున్నాం గదండీ! 4 ఈక్వల్‌గా ఉండాలి. నాకు అన్‌ఈవెన్‌గా ఉంది. సో, అందుకని ఈక్వల్‌కి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు టేప్ సాయంతో మనము ఫ్రంట్ పార్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ సైజ్‌కి తగ్గట్టుగానే మనము కింద పట్టీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. పట్టీ వచ్చేసి 6½ ఉంది. అది కరెక్ట్ మెజర్‌మెంట్. దానికి ఒక 2 ఇంచెస్ వరకు మనము ఖర్చు అనేది పెట్టుకున్నాము. సో, వాటిని ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేశామండి. ఎందుకంటే పట్టీకి ఇప్పుడు మనము 2 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట. కింద షేప్ పట్టీ ఎప్పుడు లెంత్ తక్కువే ఉంటుంది కాబట్టి మనం లెంత్‌లు కరెక్ట్‌గా తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకున్నాము. అలాగే మరొక వైపు అయితే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసేస్తామండి. స్ట్రెయిట్ లైన్ గీసేసిన తర్వాత మళ్ళీ మెజర్‌మెంట్ తీసుకోవాలి. మనం ఎక్కడైతే 3 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఒక 3½ ఆర్ 4 ఇంచెస్ గ్యాప్ దగ్గర మనం ఒక పాయింట్ అనేది తీసుకోవాలి. ఆ పాయింట్ తీసుకొని కర్వ్ షేప్‌లో మనం ఏ విధంగా అయితే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశామో దానికి ఈ విధంగా కర్వ్ షేప్‌లో మనము ఒక లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే చెస్ట్ కింద పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే పట్టీ కాబట్టి మనకి షేప్‌లన్నీ కరెక్ట్‌గా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకున్నాము. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ముందుగా మనం కింద పట్టీని 6½ దగ్గర కరెక్ట్ మెజర్‌మెంట్ తీసుకున్నామనమాట. దాని తర్వాత 6½ నుంచి ఒక 3 ఇంచ్ వరకు ఖర్చు అనేది మనం తీసుకున్నాం. 3 ఇంచ్ వరకు ఖర్చు తీసుకున్న తరువాత ఒక 2 ఇంచెస్ అనేది షేప్ పట్టీకి మనం ఎత్తు అనేది పెట్టుకున్నామనమాట. షేప్ పట్టీ యొక్క ఎత్తు ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాము. అండ్ షేప్ పట్టీ దగ్గర అది చెస్ట్ కింద మనం ఎక్కడ పెట్టుకున్నామంటే 3 ఇంచెస్ దాకా పెట్టుకున్నాము. ఆ 3 ఇంచెస్‌ని ఎలా మార్క్ చేశామంటే 3½ ఇంచ్ దగ్గర మార్క్ చేసి దాన్ని ఒక కర్వ్ షేప్‌లో ఈ విధంగా గీసామనమాట. మీకు అర్థమైంది కదండీ షేప్ పట్టీ. ఇప్పుడు ఈ షేప్ పట్టీని మనము సిజర్ సాయంతో కట్ చేసేద్దామనమాట. ఈ విధంగా నీట్‌గా ఫ్యాబ్రిక్‌ని కదలకుండా షేప్ పట్టి నీట్‌గా కట్ చేసేయాలండి. మనం కటింగ్ పార్ట్ చేసేటప్పుడు హ్యాండ్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ కదిలితే మళ్ళీ మనకి కింద షేప్ పట్టి అనేది పోతుంది. సో, అందుకని చాలా జాగ్రత్తగా షేప్ పట్టి అనేది కట్ చేయాలన్నమాట. ఈ విధంగా షేప్ పట్టీని మనము కింద ఈక్వల్‌గా ఉండేటట్టు లైన్ డ్రా చేశామని చెప్పాను కదండీ! దాన్ని మొత్తాన్ని ఈ విధంగా షేప్ పట్టీననమాట కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కొంచెం ఒక రెక్టాంగిల్ షేప్‌లో చిన్న షేప్‌లో మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ! అక్కడ ఆ లైన్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ ప్లేస్‌ని కూడా కట్ చేసుకుంటామనమాట. ఎందుకంటే ఇది షేప్ పట్టీ కదండీ! ఫ్రంట్ సైడ్‌కొస్తుంది. సో, ఆ రెండిటి మధ్యలో అవి కరెక్ట్‌గా ఉండడానికి ఆ షేప్ పట్టీ అనేది మనం ఈ విధంగా యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! షేప్ పట్టీ ఎలా కట్ చేయాలో. అండ్ అటాచ్ చేయడానికి ముందుగా మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 పార్ట్స్ ఉన్నాయి గదండీ! ఈ 4 పార్ట్స్‌లో 2 పార్ట్స్‌ని మనం కరెక్ట్‌గా ఈక్వల్‌గా అటాచ్ చేయాలన్నమాట. సో, వాటికి తగ్గట్టుగానే మనం లైన్ అనేది డ్రా చేసి అటాచ్ చేస్తే మనకి మిస్టేక్ అనేది అవ్వదు. ఎందుకంటే మనం బిగినర్స్ కాబట్టి ప్రతీదీ ఎగ్జాక్ట్‌గా ఉండాలి కాబట్టి స్టిచ్ చేసే ముందు మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇప్పుడు ఈ విధంగా మనం మిషన్ దగ్గరికెళ్ళిపోయి ఒక షేప్ పట్టీనైతే తీసుకుందామండి. ఫస్ట్ మనం దాన్ని మార్క్ చేసాం గదా! సేమ్ అక్కడే అదే లైన్‌లో వచ్చేటట్టు రెండింటిని ఈక్వల్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఓపెన్ చేసి
ఆ కుట్టు ఉంది కదండీ! దానిపైన నీట్‌గా ఇలా మన నెయిల్‌తో గట్టిగా అనాలన్నమాట. సో, ఆ ఫ్యాబ్రిక్‌ని ఇలా గట్టిగా పట్టుకొని ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో, ఆ స్టిచ్ పైన డబల్ డబల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా 2 స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు 2 పక్కపక్కనే పెట్టి చూయిస్తున్నాను. ఆ 2 పక్కపక్కన పెట్టి చూయించడం వల్ల మీకు షేప్ అనేది ఒక ఐడియా అనేదొస్తది. చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఉక్స్‌కి అదే కాజా పట్టీకి, ఉక్స్ పట్టీకి మధ్యలో ఉంటుంది. సో, దీన్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను మీకు ఎలా స్టిచ్ చేయాలో కూడా చూయిస్తానన్నమాట ఫ్యాబ్రిక్‌కి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు ఫ్రంట్ సైడే ఉండాలండి. ఇదిగోండి చూసారు గదా! మనకి ఎక్కువ 3 ఇంచెస్ ఎక్కడైతే ఉందో, ఆ ఇంచెస్‌ని మనం ఫ్రంట్ సైడ్ కరెక్ట్‌గా ఉక్స్ పట్టీ దగ్గర కానీ, కాజా పట్టీ దగ్గర గాని పెట్టాలి. అది పెట్టేటప్పుడు మనకి ముందు ముడత రాకుండా ఒక చిన్న ఫ్యాబ్రిక్ ఒక ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి, ఈ విధంగా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి. కొంచెం గ్యాప్ పైనుంచేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇంగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఏంటంటే దీన్ని ఇలా ఓపెన్ చేస్తాము. దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! ఫ్రంట్ పార్ట్ అనేది మనకి వచ్చేసింది. ఈ ఫ్రంట్ పార్ట్‌లో అది పైన ఫ్యాబ్రిక్ మనం కింద పట్టీ అనేది యాడ్ చేసామనమాట. ఈ పట్టీ యాడ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకొని మనము అటు చివరి అంచుని, ఇటు చివరి అంచుని ఫ్యాబ్రిక్‌కి హోల్డ్ చేసి పట్టుకొని మనము స్టిచ్ చేసేయాలనమాట. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా బయటకి లాగాలనమాట. లాగిన తర్వాత ఇప్పుడు మీకు క్లియర్‌గా జాకెట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు క్లియర్‌గా వస్తుంది చూడండి ఒకసారి. ఇదిగోండి మనం ఓపెన్ చేసిన తర్వాత జాకెట్ మొత్తానికి ఇంక ముందు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మనం అటాచ్ చేసామనమాట. సో, ఫ్రంట్ పార్ట్‌కి కింద పట్టీ అనేది ఈ విధంగా అటాచ్ చేస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.